సార్. Now నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటిది అన్ని కూడా మచ్చుకు ఒకటి రెండు చూపిస్తున్నాం. ఇలా చాలా పోస్టులు అగ్లీగా. అదంటే నేను పరికరాలు రోజు తీసుకెళ్ళిపోయి కొట్టాడని చెప్తున్నారు నాకు టీడీపీ ఆఫీస్ నుంచి. ఆ చేసిందంతా తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాకు తెలిసి వాళ్ళు ఎవరు. నాకు ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్ కు సంబంధం ఉంది అనే దుష్ప్రచారాన్ని ఆన్లైన్ లో ఒక క్యాంపెయిన్ లాగా నడిపింది ఒక వర్గం. ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నాను. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, కానీ కొంతమంది ట్రోల్స్ చేశారు. ఎవరో చెప్పింది విని వాళ్ళు అలా ట్రోల్స్ చేయడం తప్పు కదా. ఫస్ట్లో బాధ అనిపించింది, కానీ తర్వాత లేదు, కొన్ని ట్రోల్స్ వల్ల మనము కృంగిపోతే మళ్ళీ ముందుకి ఎలా వెళ్ళగలమని ఆలోచించి మా డాడీ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కరేజ్గా తయారై బాగా ధైర్యంగా ఈ ట్రోల్స్ అంటే ఏం పట్టించుకోలేదు. మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం ఎంతైనా ట్రోల్ చేసేస్తారు. అసలు ఎక్కడెక్కడ వెతికావు నైట్ అసలు ప్రతిదంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటు అయిపోయిందండి. బేసిక్ గా నేనే ఎంత బాధపడుతున్నా అంటే నా పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసిన మళ్ళీ వాళ్ళకి వాళ్ళ ఇన్స్టాలోనో వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఎటో తెలుసుకుని వాళ్ళకి పెడతారు. నా పాప కూడా చాలా సఫర్ అయింది ఈ ట్రోల్స్ గురించి. నన్ను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఎంత అబ్యూజివ్ గా నా వ్యక్తిగత హనానికి పాల్పడుతూ మరి పెడితే ఈ రోజు కూడా డీజీపీ గారు గాని ఎస్పీ గారు గాని ఎక్కడి నుంచి కూడా ఒక రెస్పాన్స్ అనేది లేదు. చూడండి నా మీద ఏ విధంగా తిట్టారో. నాకు ముగ్గురున్న ఆడపిల్లలు పెళ్లైన వారి గురించి తెలుగుదేశం వాళ్ళు పోస్టింగ్ పెట్టారు. ఇవి మాకు జరిగే అవమానాలు. తెలుగుదేశం సైకో ఫ్యాక్టరీలో తయారైనటువంటి అంశాలు ఇవి. లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది. అదేవిధంగా ఇక మీ ఐటీడీపీ అయితే చెప్పేదే లేదు. ఎంత భయంకరం అండి. మాలాంటి వాళ్ళందరి కూడా పెద్ద వాళ్ళందరినీ కూడా అక్కడ మాకు కనీసం బట్టలు లేకుండా మా బొమ్మలు పెట్టుకొని మీరు చేశారు. ఇంత నీచత్వం ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా అయినా చేయగలదా?